చెల్లె శకుంతల వార్త పట్టుకరాక చాలా దినాలు అవుతుందల్లా ఇంకా ఆలస్యం ఎందుకు పబ్లిక్ అదే మిగ్రం ముంగటేసుకున్నదో అరుచుకుందాం పాండ్రి. నీ కూడా వాటి నానే గీపించి చిన్న పెద్ద అనే తేడా లేదోలా యాడ చూసినా గీదేలోలే. ఓసై శకుంతల నిన్నేనే వార్త చెప్తావు అనుకుంటే ఏం దగ్గి పిచ్చి శాస్త్రాలు వచ్చినావా? ఇంకా రాలేదేందని చూస్తున్నా. ఇది పిచ్చి కాదే మీనాచి మీనాచి టెండు ఫాలో అవుతున్నా. సాతి సక్కదనం క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు. కొంచెమన్నా బుద్ధున్నదానే నీకు? ఏమి నామొత్తదే గట్ల చేస్తే? నేత్రానందం అక్క నేత్రానందం. ఇప్పుడు దునియా అంతా గీదే ట్రెండ్ ఫాలో అవుతుంది కాదే పిచ్చి అనా. మనం కూడా ట్రెండ్ ఫాలో కాకపోతే మనం ఇంకా అప్డేట్ కాలేదు అనుకుంటారు. నేనాడికి వచ్చిందంటే నేత్రానందం కాదే నీకు లగ్గం నాగవెల్లి చేత ఏమనుకుంటున్నావో? ఏ పోక్క నా సిగ్గైతుంది. అయినా నువ్వు నన్ను తిడతావు కానీ నా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉన్నది. అబ్బో సిగ్గే ఏందోగా ఐడియా? ఇన్స్టా ట్రెండ్ కు తగ్గట్టు బిజినెస్ చేద్దాం అనుకుంటాను అక్క. వారం దినాలు అవుతుంది ఒక్క వార్తలు ఎత్తలేవు గాని నీ మోకానికి నువ్వు బిజినెస్ చేస్తావానే? ఇంతకీ ఏం చేస్తావో చెప్పే. ఇప్పుడు అందరికి ఇస్తుంటే ఇల్లు చేస్తారు అక్క. పసుపు అమ్ముతా మత్తుగా సంపాదిస్తా నేను కూడా. టాటా బిర్లాలకు కూడా రాదే గిసొంటి ఐడియా? ఏందే తిడతానావా మెచ్చుకుంటానావా? తీర్థాన్న మెచ్చుకుంటాన్న కూడా తెలుస్తలేదానే నీకు? గంత తెలివిగలదాని ఉన్నావు. అయినా ఇవన్నీ షాప్లో దొరికేటి వస్తువులే కావే ఎవరు కొంటారు చెప్పు? ఓ పిచ్చక్క గదేనే బిజినెస్ సీక్రెట్ అంటే. ఒకప్పుడు తక్కువ ధరకు దొరికే ఉప్పును ఇప్పుడు అయోడిన్ అని పేరు పెట్టి ఎక్కువ ధరకు అమ్ముతలేరా? అంటే ఇప్పుడు ఆ పసుపులో అయోడిన్ కలుపుతావా ఏంది? అయోడిన్ కాదక్క విటమిన్ గోళీల పొడి కలుపుతా. పెయ్యిల బలానికి వాడే విటమిన్ గోళీలు రీల్స్ కోసం పసుపులో కలుపుడైందే నీకేమన్నా దిమాకున్నదా? ఒకప్పుడు రీల్స్ చేసేటోళ్ళంతా B12 గోళీలని పొడి వేసి కలిపి వాడిరక్క. అట్లయితేనే మస్తు వెలుతురు వస్తుందట. గద్దెలు ఒక మనోళ్ళందరూ పసుపు వాడతారు. నేను కూడా పసుపులో B12 గోళీలను పొడి వేసి కలిపి అమ్ముతక్క. B12 గోళీలను పొడి వేసి కలిపి అమ్ముతక్క. ఇగో రెడీగా కూడా పెట్టుకున్నా. కర్మ దేశాలలో ఏదేదో కనిపెడతాండ్రు. అటు ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటాండ్రు. మన దేశంలో నువ్వు గిది కనిపెట్టినవు కానీ చూద్దాం. రావాలి రీల్స్ చేసుకోనికే పసుపు రీల్స్ చేసుకొని రీల్స్ ఫేమస్ చేసుకోవాలనుకుంటారా? రాండ్రి మీ రీల్స్ వైరల్ గానికనే స్పెషల్ గా తయారు చేసిన పసుపు రావాలి బాబు రావాలి. 500కు ఒక పొట్లం రావాలి బాబు రావాలి. మీ రీల్స్ వైరల్ గానికనే పసుపు అమ్ముతారు. పసుపు రావాలి బాబు రావాలి. రండి సార్ కూర్చోండి. పసుపు సార్ ఇది ఇన్స్టా రీళ్ళల్లో ఇప్పుడు ఫేమస్ చేస్తారు కదా. గిలాసుల నీళ్లు పోసి అందులో పసుపు వేసి కింద ఫోన్ లైట్ పెట్టి ఫోన్ లైట్ మీద గిలాస పెట్టాలి. గిలాస పెట్టి అందులో పసుపు వేయాలి. పసుపు వేయగానే ఇట్లా ఒక మ్యూజిక్ వస్తుంది. టుంగ్ టొంగ్ 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 టుంగ్ అని టుంగ్ టొంగ్ 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 టుంగ్ అని టుంగ్ టొంగ్ 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 టుంగ్ అని కథం. ఇంకా అంతే అందులో పసుపు వేయగానే వైరల్ అయిపోతుంది. ఇట్లా ఆ రీల్ చేసి పోస్ట్ చేస్తారు. అది వైరల్ అయిపోతుంది. నా దగ్గర పసుపు 500 మీరు ఈ పొట్లం తీసుకున్నారు అనుకో, మీరు రీల్ చేసి పెట్టిర్రు అనుకో, అది మస్తు వైరల్ అయిపోతుంది. కానీ అంత పసుపు 500 ఎందుకమ్మా? తప్పించవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అరే ఇన్స్టా రీళ్ళల్లో ఫేమస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది. నా దగ్గర అయితే అంత లేదు కానీ 200కి ఇస్తావా? గట్టెట్లయితే సార్ 200కు గంత మీరు ఒక రీల్ చేసుకొని పోస్ట్ చేసుకుంటే మీకు వేలల్లో వస్తాయి, లక్షలలో వస్తాయి లైకులు షేర్లు. మరి నాకేం వస్తాయి? నాకేం రావు కదా. ఎందుకు రాదు సార్? మస్తు వస్తుంది. ఇవి ఒక్కసారి పసుపు తీసుకొని గిలాసలు వేసి రీల్ చేసి మీరు పోస్ట్ చేసుకున్నారనుకో ఇక మీరు మస్తు ఫేమస్ అయిపోతారు. సరేనమ్మా అయితే నా దగ్గర 200 ఉన్నాయి. 200కి ఇస్తా అంటే ఫైనలా? గట్ల కాదు సార్. చెప్తున్నారు కాబట్టి చూద్దాం రీల్స్ చేద్దాం అని చెప్పి అందరూ చేస్తున్నారు. అదేదో నేను కూడా చేసి చూద్దామని చెప్పి ట్రై చేద్దామని 200 తీసుకో ఇచ్చేసి. 200లకు నా పసుపు ఇవ్వాలి. నువ్వు రీల్స్ చేసుకొని ఫేమస్ అవుతావు. చూద్దాం మరి అవుతానో లేదో తర్వాత సంగతి. ఫస్ట్ ఇది అయితే చూద్దాం. మీ దగ్గర పసుపు కొనుక్కోదు. గ్యారంటీ పక్కా. సరే అయితే 200 తీసుకో. నువ్వు చెప్తున్నావు కదా
సరే ఈ 200 తీసుకుంటా, కానీ చిన్న పొట్లం ఇస్తా, మరి పెద్ద పొట్లం ఇయ్య. ఆ పెద్ద పొట్లం ఇచ్చేసి పెద్ద పొట్లం మరి 500కే పెద్ద పొట్లం, చిన్న పొట్లం ఇయ్య. అక్కడ 10 రూపాయలకి వేస్తారు పసుపు. ఏడ సార్ 10 రూపాయలకు ఇప్పుడు ఇన్స్టా ట్రెండింగ్ అట్లా ఏం లేదు. ఇది చాలా స్పెషల్ పసుపు. ఈ పసుపు వేస్తే మీ రీలు మస్తు వైరల్ అయిపోతుంది. బయట దుకాణాలు అయితే చాలా తక్కువ. దుకాణంలో ఏముంది సార్, దుకాణంలో ఏడ వైరల్ అయితే దుకాణంలోది కాదు. మీ దగ్గర ఉంటే వైరల్ అవుతుంది. ఇది శకుంతల పసుపు, శకుంతల తయారు చేసిన పసుపు ఇది, శకుంతల తయారు చేసిన పసుపు ఇది. సరే 200 తీసుకొని ఇచ్చేసాను. సరే చిన్నదేందమ్మా, పెద్దది అదే చూద్దాం. వైరల్ అయితే మళ్ళీ వచ్చి నీకు దగ్గర 500 పెట్టుకుంటాను. అయితే మా ఫ్రెండ్స్ కూడా పంపిస్తాను నీ దగ్గర. పంపిస్తారా? పంపిస్తా, పక్కా పంపిస్తా. శకుంతల అని చెప్పు, శకుంతల దగ్గర తీసుకున్న పసుపు అని చెప్పు. ఏమంటానా? సరే ఇగో ఈ పొట్లం తీసుకోర్రి. సరే ఇక మీరు లక్కులో పడ్డారు పొండ్రి. మీ రీలు మస్తు వైరల్ అయిపోతుంది. శకుంతల ఇత్తాంది పసుపు, శకుంతల దగ్గర స్పెషల్ గా తయారైన పసుపు, శకుంతల దగ్గర స్పెషల్ గా తయారైన పసుపు ఇది. పోండి మీ వాళ్ళని ఉంటే పంపిడికి. సరేనా? సరే సార్, థ్యాంక్స్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఏం జనాలో ఏమోనోలా ఫోన్ తెరుచుడు పాపం. వారం 10 దినాల సంది ఏడు చూసినా గివే రీల్స్. రేపో మాపో మా చెల్లె శకుంతల లెక్కనే దీన్ని వ్యాపారం చేసినా చేసేటట్టే ఉన్నారు జనాలు. సరే మీరైతే కర్మ వార్తలు చూడుండ్రిగా.